బలము చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. మరోసారి మన సాహితీ సంపదకు మా ఆహ్వానం. గత 3 నెలలుగా మనం పురుషోత్తమ చౌదరి గారి జీవిత చరిత్రను గురించి, ముఖ్యంగా వారు రచించినటువంటి రచనలను గురించి, గద్యం పద్యం వారి సాహిత్యం, దీని గురించి ఆలోచిస్తూ వచ్చాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో అచ్చువైనటువంటివి ఒక 70 పాటలు, కీర్తనలు, వాటిని గురించి, వాటి వెనకాల ఉన్నటువంటి గాథల గురించి, విశేషమైనటువంటి సంఘటనల గురించి, ఆయా సందర్భాలను పురస్కరించుకొని వారు రచించినటువంటి ఆ కీర్తనల గురించి కూడాను మనం ఆలోచించాం. పురుషోత్తమ చౌదరి గారి జీవితం పట్ల నేను బాగా ఆసక్తి కలిగిన వాడిని. వారు జన్మించి పెరిగినటువంటి స్థలాలకు నేను వెళ్ళాను. ముఖ్యంగా పర్లాకిమిడి, అక్కడే వారు పుట్టారు, అక్కడే వారు ఎక్కువగా సేవ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది, చరిత్రలో తెలుస్తుంది మనకు. అక్కడ అప్పుడు వారి 5వ తరపు మనవడైనటువంటి డాక్టర్ శామ్యూల్ చౌదరి గారు, వారి కుటుంబాన్ని కలుసుకున్నాను నేను. వారి ద్వారా చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. నేను అక్కడే రాజాగారి ప్యాలెస్ కూడా ఉంది. అసలు ఆ వీధి పేరే ప్యాలెస్ స్ట్రీట్. ఆ రాజాగారి ప్యాలెస్ చాలా చక్కటి ప్యాలెస్. అది ఎవరో ఫ్రెంచ్ వాళ్ళు కట్టారని చెబుతారు. ఆ ప్యాలెస్లో అంటే రాజాగారి ఆస్థానంలో పురుషోత్తమ చౌదరి గారు ఆస్థాన కవీశ్వరుడు కనుక అది కూడా నేను సందర్శించాలి అన్నటువంటి తపన కొద్దీ అక్కడికి వెళ్ళి చూసి ఆనందించాను. అక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు వెళితే ఒక పెద్ద మందిరం కనపడుతుంది. ఇప్పుడు అది చర్చ్. అది పురుషోత్తమ చౌదరి గారి పేరు మీద కట్టినటువంటి మందిరం ఒకప్పుడు, కానీ ఇప్పుడు అది పరిశుద్ధాలయంగా మారిపోయింది. అది కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. టీ ఆకారంలో ఉంటుంది, ఇంగ్లీష్ టీ అక్షరం ఆకారంలో ఉంటుంది. అందులో ఒక ప్రక్క పురుషోత్తమ చౌదరి గారి చిత్తరువు, మరొక ప్రక్క అంతర్వేది దాస్, వీరి ఇద్దరి ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. బహుశా అవి చాలా పాత ఫోటోలు. అవి కూడా ఎవరో ఆర్టిస్ట్ వేశారట. రఘుపతి వెంకయ్య వారి బ్రదర్స్ మెడ్రాస్లో ఆ చిత్తరువులు వేశారని చెప్పుకుంటారు అక్కడ. అవి సందర్శించాను. అట్లాగే నేను శ్రీకాకుళం, బరంపూర్, కటక్, విశాఖపట్నం, బళ్ళారి కూడా వెళ్ళాను నేను. అక్కడ ఎల్ఎంఎస్ మిషనరీస్ దగ్గర ఈయన చాలా కాలంగా పనిచేసి మంచి సాహిత్యాన్ని సృష్టించాడు కనుక. తర్వాత చెన్నపట్నం అంటే చెన్నై, ఈ ప్రాంతాల్లో నేను వెళ్ళి ప్రత్యేకంగా వీరితో మాట్లాడి, పెద్దవారితో మాట్లాడి కొంత విషయాన్ని సేకరించి రాసినటువంటి ఆ నోట్స్ని పురస్కరించుకొని ఈ గత 3 నెలలుగా వారిని గురించి మాట్లాడే ఒక అవకాశాన్ని నేను లభించుకోగలిగాను. నా ఉపన్యాసాలకు బాగా ఉపకరించాయి అని 2 పుస్తకాల గురించి చెప్పాను కదా, అవి ఇవి. ఇది బాబు జాన్ చౌదరి గారు రచించినటువంటి పుస్తకం. వారు రెవరెండ్ కూడాను. వారు తండ్రి గారి ద్వారా విన్నటువంటి యథార్థ గాథలన్నిటినీ ఇందులో కూర్చారు. మనకు కీర్తన పుస్తకంలో లేని పాటలు కూడా కొన్ని ఇందులో ఉన్నాయి. మరి ఈ పుస్తకం ఇప్పుడు లభిస్తున్నట్టుగా నాకేమీ నమ్మకం లేదు, కానీ ప్రయత్నం చేస్తే బహుశా ఏదైనా లైబ్రరీలో దొరకవచ్చు. తర్వాత పుస్తకం జేమ్స్ జైసీల్ చౌదరి గారు. వాస్తవానికి వీరు పురుషోత్తమ చౌదరి గారి అన్నగారైన జగన్నాథ చౌదరి గారి 5వ తరపు మనవుడు. వారు ఎంతో శ్రద్ధ తీసుకొని ఎంతగానో ఖర్చు పడి కూడాను ఈ పుస్తకాన్ని వారు అచ్చువేశారు. జేమ్స్ జైసీలు చౌదరి గారు గగన కుసుమాలు అనిపించినటువంటి వ్యాసాలన్నిటిని కూడాను సేకరించి పురుషోత్తమ చౌదరి గారి సాహితీ సౌరభాలు అన్నటువంటి పుస్తకాన్ని వెలువరించారు. వాటన్నిటిని కూడాను పూలచెండుగా అల్లి ఆ సాహితీ సౌరభాలను నేల 4 చెరుగుల ఆ సుగంధ పరిమళాలను వెదజల్లగా నేను ఆఘ్రానించి నేను కూడాను కైమోడ్పు అన్నటువంటి ఒక వ్యాసు దాంట్లో రచించాను. మొదటి పుస్తకం, ఈ 2వ పుస్తకం కలిపి ఒకే గ్రంథంగా వెలువరించాలి అన్నటువంటిది వారి ఆశ. అది అత్యావశ్యకం కూడాను. గతంలో పురుషోత్తమ చౌదరి గారి కీర్తనలన్నిటిని కూడాను ఒక దగ్గరకు చేర్చి 6 విభాగాలుగా సందర్భానుచితంగా సందేశం ఆధారంగా తీసుకుని 6 విభాగాలుగా మనం చెప్పుకున్నాం. చివరి విభాగం సిద్ధపాటు కీర్తనలు, సిద్ధపాటు గీతాలు అని చెప్పుకొని ఆఖరిలో చెప్దామని అనుకున్నాం. దానికి కారణం లేకపోలేదు, ముందుగా నేను చెప్పాను. నేను ఇంకా చెప్పిన తర్వాత వేరే విషయం చెప్పడానికి నాకు మనస్కరించక దాన్ని నేను కాస్త దాటవేయడం జరిగింది. అది చివరి దశలో 80 సంవత్సరాలు దాటిన తర్వాత, వార్ధక్యం ముంచుకొచ్చిన తర్వాత వారు రచించినటువంటి అమోఘమైనటువంటి 3 కీర్తనలు ఉన్నాయండి. భక్తి సాహిత్యం ఉన్నంతకాలం కూడా
ఆ 3 కీర్తనలు అగ్ర తాంబూలాన్ని అందుకుంటాయనడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అయితే వార్ధక్యం అన్నాం కాబట్టి జవసత్వాలు ఉడికిపోయి మంచం మీదనే పరుండిపోయి అచేతనంగా ఉన్నారు అని చెప్పడానికి వీల్లేదండి. వాస్తవానికి జరాభారంతో మంచం ఎక్కిన మాట వాస్తవమే. కానీ మెదడు పెట్టుకు చాలా చురుగ్గా పనిచేసేది. వారు రచించినటువంటి ఆ కీర్తనలు వారు కూర్చొని కాగితం కలం తీసుకొని ఆలోచిస్తూ రచించినటువంటి ఏమీ కాదు, రాసినటువంటివి ఏమీ కాదు, ఆశుకవిత్వంగా చెప్పినటువంటి ఆ కీర్తనలు. అంటే ఒక మహాభక్తుడు, ఒక మహాకవీశ్వరుడు తాను పొందినటువంటి ఆ దివ్యానుభూతులు పురస్కరించుకొని హృదయాంతరాలలో నుండి పెళ్ళుపికొచ్చినటువంటి ఆ సాహితీ సంపద, సంగీత సుధలు. ఎందుకనంటే ఆయన వాగ్గేయకారుడు, సంగీతం తెలుసు, రాగతాళాలు తెలుసు, సాహిత్యం తెలుసు, కవిత్వంలో అందివేసినటువంటి చెయ్యి, కవి సార్వభౌముడిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వారు తన అవసాన దశలో మంచం ఎక్కినప్పుడు ఎక్కువ ఆ సమయం మంచం మీదనే గడిపేవాడట. కాలంలో శక్తి లేకపోవచ్చు. అయితే వారిని కనిపెట్టుకొని వారి చిన్నమ్మాయి మార్తా బర్జర్, ఆవిడ పేరు మార్తా, తండ్రి దగ్గరనే ఉండేదటండి. కుమారుడు ఉన్నారు కానీ పని మీద ఉండేవారు. కానీ ఎట్లాగైనా ఆడపిల్లలు కదండి, తల్లిదండ్రులని పూజిస్తారు. ఈ మార్త అనుక్షణం తండ్రి దగ్గరే ఉండేదట, కనిపెట్టుకొని ఉండేదట. 1882 డిసెంబర్ నెల, ఎముకలు కొరికే చలి, అందరూ కడకలాడిపోతూ ఉన్నారు. అదంతా కొండ ప్రాంతం, అడవి ప్రాంతం, ఆ చుట్టూ ప్రవహిస్తున్నటువంటి సెలయేరు కాబట్టి చలి ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అర్ధరాత్రి 1 గంట డిసెంబర్లో అమ్మా మాత అని పిలిచాడట. బప్పా అంటే నాన్నగారని వాళ్ళ భాషలో. దగ్గరకు వచ్చిందండి. మా కాగితం తీసుకో, పెన్సిల్ తీసుకో, నేను ఒక కీర్తన చెప్తాను రాయి అన్నాడట. ఆవిడ అలాగే కూర్చొని బాధపడేదట, భయపడేదట. ఏమిటో ఏ క్షణంలో మరణం ముంచుకొస్తుందో, ఏ కపురు విరాల్సి వస్తుందో, తండ్రిని పోగొట్టుకుంటుందని గడగడలాడిపోయేదట బిడ్డ. అయినప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి ఆ కీర్తన కాదనలేదు కదా, కూర్చొని రాసిందంట. అప్పుడు సకలేంద్రియములారా చాలిక మీ పని, చాలా మీరు పని చేశారు నాతో ఇన్ని సంవత్సరాలు. అప్పటికి 82 సంవత్సరాల వయసు ఆయనకి. సకలేంద్రియములారా అనేసి ముక్కును గురించి, చెవును గురించి, నాలుకను గురించి, కాళ్ళను గురించి, పడినటువంటి అవస్థలను గురించి, ఈ ఇంద్రియ జ్ఞానం అది చివరిలో అది ఎందుకు పనికిరాదు. ఎందుకనగా అది ఒక దివ్యానుభూతిలో ప్రవేశించక ముందు వీటన్నిటికీ స్వస్తివాచకం పలికి మోక్షంలో ప్రవేశించాలి అన్నటువంటి ఆ తపనను వెలుబుచ్చుతూ లేదా చెప్పినటువంటి రచన అనకూడదు. ఎందుకంటే ఆయన ఆశకవిత్తంగా చెప్పాడు కదా. ఆ కీర్తనని ఆవిడ అక్షరబద్ధం చేసింది. సకలేంద్రియములారా అనేటటువంటి ఈ కీర్తనని ప్రతి సంఘం కూడాను పాడుకుంటుంది. ఆ పాట మరొకసారి విందామా? సకలేంద్రియములారా చాలా మీ పని దీరే, ఇకనైనా నన్ను విడిచి పోవుటకు వేళయ్యెన్. చకిత మృగ శాబకము పోలిక నకట మీచే జిక్కి తిని మీరిక దొలంగుడు యేసునా రక్షకుడు వచ్చెను నన్ను గావను. సకలేంద్రియములారా చాలా మీ పని దీరే, ఇకనైనా నన్ను విడిచి పోవుటకు వేళయ్యెన్. పంచేంద్రియములారా బలముడిగే మీకిప్పుడు వంచన సేయమి వశముగాదికను. మించి మీరెదిరింపలేరు దలంచి చూడుడు దే
శ్రమలో నుంచి నన్ను గదలింపమీ కది కొంచెమగు పని కాదు సుండి సకలేంద్రియములారా చాలా మీ పని తీరే ఇకనైనా నన్ను విడిచి పోవుటకు వేళయ్యెన్. కనులారమీ వెలుగు క్రమముగా క్షీణించే మునుజూచూ చూడ్కీలో ముసుకయ్యేనికను ఘనము గల దేవుని కుమారుడు తన కృపాసనమిప్పుడు చూపను మనసులో పలి కన్ను విప్పెడి దినములివెచను దించె చూడు సకలేంద్రియములారా చాలా మీ పని తీరే ఇకనైనా నన్ను విడిచి పోవుటకు వేళయ్యెన్. ఈ సంసారం బూనందే మీ సౌఖ్యము గలదు ఆశ మాత్రమే గాని అది చిరముగాదు. యేసుక్రీస్తుడు తండ్రి దేవుడు భాసురంబగు నిర్మలాత్మయు దాసులకు తమ దివ్యమగు కృపజేసి నిత్య నివాసమిత్తురు సకలేంద్రియములారా చాలా మీ పని తీరే ఇకనైనా నన్ను విడచి పోవుటకు వేళయ్యెన్. విన్నారా ఈ పాట ఎంత భావగర్భితమో. 82 సంవత్సరాల వరకు తనను మోసినటువంటి శరీరం, అందులో ఉన్నటువంటి అవయవాలు, వాటి పనిని గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ ఇక మీ పని సరిపోయింది అని ప్రస్తావించారు. ఈ కోవకి చెందినదే మరో కీర్తన. అది వినక ముందు మరొక మాట చెప్పాలండి. పురుషోత్తమ చౌదరి గారి సాహిత్యానికి ప్రభావితులైనటువంటి మిషనరీలు చాలామంది ఉన్నారు. ఆ దశకు చేరినటువంటి పురుషోత్తమ చౌదరి గారు రెవరెండ్ అయ్యారు. అంటే వారి జీవితం తొలి సంధ్యలో ఒక మహాకవీశ్వరులలాగా కనిపించిన మలి సంధ్యలో వారు ఒక సంఘ కాపరిగా, సంఘాన్ని పునరుద్ధరించేటటువంటి వారిలాగా, సంఘ నిర్మాణానికి తోడ్పడేవారిలాగా ఒక మంచి పేరును సంపాదించినటువంటి వారు. అందుకని చాలామంది వచ్చి వారిని దర్శించుకునేవారు. అలాంటి వారిలో మిల్లర్ దొరగారు అనేవారు. ఆ మిల్లర్ మిషనరీ గారు కూడా వచ్చి పురుషోత్తమ చౌదరి గారి దగ్గరికి వెళ్ళారట. చుట్టంతో మిల్లర్, నేను విశ్వసించినటువంటి నా క్రీస్తు చూసేవా ఏం చేస్తున్నారు? నన్ను తన దగ్గరకు పిలుచుకొనటానికి ఇంత ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు? మోక్షంలో ప్రవేశించాలనేసి నేను అనుక్షణం కూడాను వీక్షిస్తున్నా. ఆ శుభ సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నా. కానీ ఏమిటి ఆలస్యం అని ఆయన చాలా బాధతో చెప్పాడట. ఆ మాటలు విన్న తర్వాత ప్రక్కనే ఉన్నటువంటి కూతురు ఏడ్చుకుంటూ తండ్రి కాళ్ళ మీద పడిపోయిందట. ఆ మిల్లర్ దొరగారికి ఏం చేయాలనో దిక్కు తోచలేదట. హృదయాన్ని కదిలించే విధంగా పురుషోత్తమ చౌదరి గారు పలికిన మాటలు, నేను మరణానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన కూడా కాళ్ళ మీద పడ్డారట. అక్కడి నుంచి మిల్లర్ గారు మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోయి
అక్కడున్న వాళ్ళని పిలిచి హెలెన్ వీరికి పురుషోత్తమ చౌదరి గారికి బాగా పరిచయం ఉన్నటువంటి మిషనరీలను, పాస్టర్స్ని, సాహితీవేత్తలను పిలిచి పురుషోత్తమ చౌదరి గారు ఏ క్షణానైనా మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు అన్నటువంటి కబురు చేరవేశారట. కానీ అలా జరగలేదండి. దేవుడు ఎందుకో కానీ మరింత కాలాన్ని పొగిడిచ్చాడు. చౌదరి గారు మంచం మీదనే ఉన్నప్పటికీ కూడా, మన భాషలో నిర్వీర్యుడై ఉన్నప్పటికీ కూడా, అచేతనంగా ఉన్నప్పటికీ కూడా, అదంతా మన భాషే, కానీ వారి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తూనే ఉన్నది. చెప్పుకున్నాం కదా. అలా ఒక రాత్రి అందరూ నిద్రించే సమయంలో చౌదరి గారు లేచారట. అటు ఇటు చూశారట. నిద్ర లేచి అటు ఇటు చూస్తే మార్త ఒక ప్రక్కన పడుకొని ఉందట. అమ్మా మార్తా, మార్తా లేమ్మా. దిగాలు పడిపోయి భయక్రాంతులై లేచి నిలబడిందట. ఏమైపోయింది నాన్నగారి అనేసి. అమ్మా, నేను మరొక కీర్తన చెప్తాను రాయి తల్లి. ఆమె ఏమి బాధపడిందో, ఎలా బాధపడిందో చెప్పటం మన చేత కాదు కాదండి. దగ్గరే ఉన్నటువంటి కాగితం, ఆ పెన్సిల్ తీసుకుని ఏడుస్తూనే ఉంది. కళ్ళ వెంబడి ఆ ధార అలా కారిపోతూనే ఉంది. అయినప్పటికీ కూడా నాన్నగారి కోరిక, ఎటువంటి సాహిత్యం బయటకు వస్తుందో దాన్ని అక్షరబద్ధం చేయాలన్నటువంటి ఉద్దేశం ఒక ప్రక్క, బాధపడుతున్నటువంటి తండ్రిని చూసేది మరొక పక్క. ఈవెన్ తను తాను తమాయించుకొని ఆ ఏడ్పుని అదుపులో పెట్టుకొని పాట రాసింది. పైనామై ఉన్నానయ్యా నీ పాదముల చెంతకు నేను పైనామై ఉన్నానయ్యా. అంటే ఏమిటి? యేసు, నా దగ్గరికి నువ్వు రావాలి, నీ రాక కొరకు ఎదురు చూశాను, ఎందుకు ఆలస్యం చేస్తున్నావో కానీ నేను బయలుదేరాను. నేనే నా జీవిత యాత్రను కొనసాగిస్తూ పెట్టుకున్నటువంటి లక్ష్యం, విశ్వాసానికి స్థిరమైనటువంటి ఒక స్థలాన్ని నేను ఆశ్రయస్థానంగా ఎంచుకొని అక్కడికి బయలుదేరాను. యేసు, నన్ను నీ చెత్తకు చేర్చుకో. చక్కని అద్భుతమైనటువంటి పాట అండి, పైనామై ఉన్నాను. విందామా? పైనామయ్యున్నానయ్యని పాదంబుజ ముల సన్నిధికి, పైనామయ్యున్నానయ్యని పాదంబుజ ముల సన్నిధికి. ప్రభుయేసు నాతో నుండవి నీవు, దీనుడ భవదాధీనుడ నన్ను కృపతో నడిపించు మెదుట నరసింహధ్వానముతో ముతివచ్చుచున్నది, దాని భయోత్పాతము తొలగింపవే. పైనామయ్యున్నానయ్యని పాదంబుజ ముల సన్నిధికి. సరణిలోనే బోవునప్పుడు శ్రమలెన్నెన్నో సనుదించిన, సరణిలోనే బోవునప్పుడు శ్రమలెన్నెన్నో సనుదించి, నా పరుగు కడ్డముగా నిలుచునేమో. మరణపు ముళ్లను విరచుటకును, దద్దురవస్థలు వెసదొలగించుటకును, కరుణానిధి నా సరస నుండు మీ శరణాగతునకు మరిదికెవ్వరు. పైనామయ్యున్నానయ్యని పాదాంబుజ ముల సన్నిధికి.
దక్షిణహస్తముతో దీనులను బాటెదవెరవకుడను దేవాని దక్షిణహస్తముతో దీనులను బాటెదవెరవకుడను నీ వాగ్దత్తమునకిది సమయంలో ఆవచనము నా జీవాధారము దైవము తల్లియు తండ్రియు దాతవు నీవే సర్వము నిన్ను నమ్మితి నా త్రోవ ప్రయాణము త్రుదముట్టించుము పైనామయ్యున్ నానయ్యని పాదంబోజ ముల సన్నిధికి ఎండమావుల కీడైనటి ఇహ సౌఖ్యములు త్వరగాబోవు ఎండమావుల కీడైనటి ఇహ సౌఖ్యములు త్వరగాబోవు నీ నిండు దరుగని నిత్యానందంబు దండిగని అందుండిన వారిక ఖండామృత సౌఖ్యములిచ్చదవట తండ్రి భవదుత్తమ దాసులని ఉండిన చోటనియుంచుము చాలును పైనామయ్యున్ నానయ్యాని పాదంబూజ ముల సన్నిధికి. పాట విన్నారు కదా, ఆ చరణంలో ఏముందండి? యేసు నీ ఉండిన చోటున నేనుంటే అదే నాకు చాలు. అంటే మరణానికి ఆయన భయపడలేదు, మరణాన్ని ఆహ్వానించాడు. ఎందుకంటే తనకు తెలుసు తాను మరణించినప్పటికీ కూడా శాశ్వత ఆనందంలోనికి ప్రవేశిస్తున్నాడని, యేసు ఉండు చోట తనకు రక్షణ కలదని, నిత్య జీవంలోనికి ప్రవేశిస్తున్నాడు అన్నటువంటి ఒక నమ్మకం కొద్దీ మరణాన్ని ఆయన ఆహ్వానించాడు. బాబు జాన్ చౌదరి గారి మాటల్లో చెప్పాల్సి వస్తే, నితాంత శాంతియుత ఆనంద కందలిత హృదయార విందులై మోక్షమున ప్రవేశించుటకై అనుక్షణం ప్రతీక్షించినటువంటి పురుషోత్తమ చౌదరి గారి ఆ దివ్య క్షణాలు ఆసన్నమైనప్పుడు తన కూతుర్ని లేపి చివరిసారిగా అమ్మ మార్త గౌడు దీన స్వరంతో పిలిచాడట. అప్పటికే ఆవిడ గుండెలు అవిసిపోయాయి. ఎందుకనంటే ఒక 10 సంవత్సరాల నుండి తండ్రిని కాపెట్టుకుని ఉన్నదండి ఆ బిడ్డ. ఆ తండ్రి పట్ల ఆవిడకు ఉన్నటువంటి ప్రేమ అనురాగం అలాంటిది. ఎప్పుడు పిలిచినా సరే ఉలిక్కి పడేదట, భయపడిపోయేదట, గడగడలాడిపోయేదట. నాన్నగారు దగ్గరకు వచ్చిందట. ఏమ్మా ఒక కీర్తన రాసుకో. ఇంకా ఒక కీర్తన చెప్తారా అని అనుకుంటూ బహుశా మనసులో. అలాగే కాగితం కలం తీసుకున్నప్పుడు పరిశుద్ధి 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 అన పిడు, అది నేను పాడలేదండి. ఎంత అద్భుతమైనటువంటిది అనంటే మనసున్నటువంటి ప్రతి వాడి హృదయాన్ని చీల్చేసేటువంటి పాట అది. మరణం అంటే గడగడలాడిపోయేటటువంటి మనిషిలో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కూడా నింపేటటువంటి పాట. పరిశుద్ధి 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 అని వినబడు పురా మదిగో పద పదరే ప్రియులారా. పరమేశ్వరుని చేత పరిపాలనము గల్గి చిరమై భాసురామై సుస్థిరమై సుందరమైన పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి
మహాకవీశ్వరుడు, కవి సార్వభౌముడు, వాగ్గేయకారుడు ఇహలోకాన్ని వీడి పరలోకానికి వెళుతున్నాడు అన్నటువంటి దుఃఖం ప్రతివాడికి కలగక మానదు. అందుకే నేను ఒక మాట చెప్తానండి, పురుషోత్తం చౌదరి గారు మరణించారా? తెలుగునాట భక్తి సంకీర్తన సాహిత్యం ఉన్నంత కాలం, భక్తి సాహిత్యం బతికినంత కాలం పురుషోత్తమ చౌదరి గారు మరణించలేదండి. క్రైస్తవ సంఘాలు వారి కీర్తనలను పాడినంత కాలం పురుషోత్తమ చౌదరి గారు మరణించలేదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా, ఆ వాక్యాలు గుర్తొస్తున్నాయి. 4 మాటలు చెప్తాను నేను. అతడు మృతి చెందియు మాటలాడుతూనే ఉన్నాడు. అంటే ఏంటి? ఆయన చనిపోయినప్పటికీ కూడా మాట్లాడుతున్నాడట. ఇది స్వయం విరుద్ధ ప్రకటన. అంటే ఇది స్వయం విరుద్ధం ఏమి కాదండి. కొందరు అమరులు మరణించినప్పటికీ కూడా వారి ప్రభావం భక్తుల మీద పడుతుంటుంది, వారి ప్రభావం సాహిత్యం చదివిన వారి మీద పడుతుంది, వారి ప్రభావం సంఘాల మీద పడుతూ ఉంటుంది. పురుషోత్తమ చౌదరి గారు ధన్యజీవుడు. ఆయన దేవుని వైపు చూసి అంటాడట, ఇదిగో దేవదూతలు వచ్చారు, నన్ను స్వయంగా దేవదూతలు వచ్చి నన్ను ఆహ్వానిస్తున్నారు. క్రీస్తు నాకు ఎదురుగా నిలబడి రమ్మని చేతులు తాపి పిలుస్తున్నాడు. ఆ పవిత్రమైనటువంటి ఆ స్థలానికి, పరమపురికి నేను ప్రయాణమే వెళ్ళిపోతున్నాను. అది ఏంటనుకున్నారు? అది పరిశుద్ధి 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 అని పిలువబడేటటువంటి ఆ మహానగరం, ప్రశాంతమైనటువంటి ఆ మహానగరం నేను వెళ్తున్నాను. మీరు కూడా సంసిద్ధులై పదరే ప్రియులారా, నాతో కూడా పదండి, శాశ్వతానందం పొందడానికి అక్కడికి వెళదాం. అదే మన ప్రాప్తిస్తాను, అదే మనం నిత్య విశ్రాంతిలో ప్రవేశించవలసినటువంటి స్థలం.